రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని చొప్పదండి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కొడిమేల మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలిచేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. గతంలో తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసిన పనులను వివరించడమే కాకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యకర్తలు గలమెత్తి కృషి చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పులి వెంకటేష్, మాజీ జెడ్పీటీసీ ప్రశాంతి, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు కృష్ణారావుతో పాటు పోలు రాజేందర్, మల్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు పిల్లి మల్లేశం, సోమిరెడ్డి, తిరుపతి, బొడ్డు రమేష్, స్రవంతి, రమణారెడ్డి, రాజేశం, కొత్తూరు స్వామి తదితరులు హాజరయ్యారు. మల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గా మరి నాలాంటి అందరికీ పదవులు ఇచ్చినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు రవిశంకర్ అన్న గారికి ఈ సభ సాక్షిగా నమస్కరిస్తా ఉన్నాను. మరి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల మెజార్టీ సర్పంచ్ స్థానాలు కానీ, మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు కానీ, ఎంపీటీసీ పీఠం కానీ, మరి కొడిమేల మండల జెడ్పీటీసీ జెండాను ఈ కొడిమేలలో ఎగిరేద్దామా వద్దా? గట్టిగా ఎగిరేద్దామా వద్దా? గజదొంగ రేవంత్ రెడ్డి గారు, అయ్యా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, మా గురించి చిన్నగా తక్కువ అంచనా దయచేసి వేయొద్దు. మొన్నటి ఎలక్షన్ లో మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. పార్లమెంటు ఎలక్షన్ లో మాకు సీట్లు రాలేని విషయం తెలుసు. సింహం 2 అడుగులు వెనుకకేసినంత మాత్రాన అది ఓడిపోయినట్టు కాదు. 4 అడుగులు ముందుకు దూకాలంటే 2 అడుగులు వెనుకేసినట్టే అని మేము భావిస్తా ఉన్నాం. రాబో ఎలక్షన్ లో మరి గత టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మా గత 10 ఏళ్ల చరిత్ర ఒకసారి చెప్తా. చివరికి హైకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప 3 నెలల గడువు పెట్టి సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతావా సత్తావా అని అంటే తప్ప ఇలా స్థానిక సంస్థలు పెట్టని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ విధిలేని పరిస్థితులలో, తప్పని పరిస్థితులలో మరి ఎన్నికలకు ముందుకు వస్తున్నారు. ఏ మోసంతో వస్తున్నారు? మళ్ళీ 42% బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ చేస్తాం, తీర్మానం చేస్తామని ఏదైతే కాంగ్రెస్ అబద్ధం మాయ మాటలు మోసం మాటలు చేస్తుందో, మరి ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు 8 మంది ఉన్నారు, కాంగ్రెస్ లో గెలిచినటువంటి ఎంపీలు 8 మంది ఉన్నారు, రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉన్నది. మరి రాష్ట్రపతి విషయాలు గుర్తు చేస్తున్నారంటే కాలేజ్ తెలంగాణకు కాళేశ్వరం నిజంగానే కోల్పోయినారు. మీకు ఎడారిలోకి అయిపోయింది. నేను నిన్న జిల్లా కలెక్టర్ మనలో వచ్చారు చాలా మంది, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, అమ్మాయికి అన్ని పోతున్నాయి, నీళ్లు పోతున్నాయి, యూరియా దొరుకుతాయి, ఈ నీళ్లు మాకు పొలాలకు చెరువులు కుంటలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండాకాలం రోని ఎండాలలో కూడా చెరువులన్నీ అలుగువారి మత్తడి దూకుతుండే. అమ్మా ఈ నీళ్లను విడుదల చేయండి, సర్కార్కు మీరు ఒక రికమెండేషన్ పంపండి అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత